शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆది శంకరుల దివ్య చరితమే శంకర విజయము 12వ భాగము. శంకరులు ఒకరోజు కాశీపట్టణ వీధులలో సంచరిస్తున్నప్పుడు 4 శునకాలతో ఒక చండాలుడు ఆయనకు అడ్డుగా రావడము, శంకరులు వానిని దూరముగా తొలగమనడం. అందుకు ఆ చండాలుడు, నీవు ప్రక్కకు తొలగమంటున్నది నా శరీరమున, దానిలో ఉన్న ఆత్మనా అని ప్రశ్నించి, పరిపూర్ణమైన జ్ఞాని అయిన శంకరులు ఇటువంటి భేదభావం కలిగి ఉండడం సరికాదని చెప్పడం, తన అజ్ఞానమును గ్రహించిన శంకరులు అతని పాదములపై పడడము, అప్పుడు ఆయన ఎదుట ప్రత్యక్షమైన పరమేశ్వరుడు శంకరులను బ్రహ్మసూత్రములకు భాష్యము వ్రాయమని ఆదేశించడము మనము గత భాగములో తెలుసుకొని ఉన్నాము. తరువాత జరిగినది ఇప్పుడు తెలుసుకుందాము. పరమేశ్వరుని ఆదేశమును ఆలకించిన శంకర భగవత్పాదులు ఈశ్వరునితో, పరమేశ్వర, మీ ఆజ్ఞ నాకు శిరోధార్యము. అయితే నాకు ఉన్న ఒకటే సందేహము, నేను రచించే భాష్యము అందరి ఆదరణకు నోచుకుంటుందా? ఈ సందేహమునకు సమాధానముగా పరమేశ్వరుడు, వత్స, నీకు దైవానుగ్రహము, గురువు యొక్క అనుగ్రహము రెండూ కూడా మిక్కిలిగా ఉన్నాయి. కనుక నీవు రచించబోయే బ్రహ్మసూత్రములకు భాష్యములు కేవలము మానవలోకములోనే కాక దేవలోకంలో కూడా ఆదరణకు పాత్రమవుతాయి. నాయన, ఆ విధముగా బ్రహ్మసూత్రములకు భాష్యములను రచించిన తరువాత నీవు అద్వైత మతమును ఈ లోకమంతా వ్యాప్తి చేయి. నీవు పాషండ మతములను ఖండించి అద్వైతము స్థాపించడానికి పీఠములను స్థాపించి ఆ పీఠములకు అధిపతులను నియమించి వారి ద్వారా అద్వైత మతమును సుస్థిరంగా దృఢముగా వ్యాప్తి చేయించు అని శంకరులకు కర్తవ్యబోధ చేశారు. పరమేశ్వరుని ఆజ్ఞానుసారము శ్రీ శంకర భగవత్పాదులు సమస్త లోకముల యొక్క మేలు కోరి బ్రహ్మ విద్యను, అద్వైతమును సర్వవ్యాప్తి కావించుటకు బ్రహ్మసూత్రములకు భాష్యములు వ్రాయ దృఢ సంకల్పమును గావించి ఆ భాష్యములు రచించడానికి అనువైన ప్రదేశము కోసము వెదుకనారంభించారు. ఆ విధముగా ఆదిశంకరుల జీవితములు మరొక మహావిజయమునకు నాంది ప్రస్తావన జరిగింది. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. ఆ విధముగా బ్రహ్మసూత్రములకు భాష్యములను రచించడమునకు అనువైన ప్రదేశమును అన్వేషిస్తూ శంకరులు ఉత్తర దిక్కుగా ప్రయాణము సాగించి మార్గమధ్యములో ఉన్న పుణ్యక్షేత్రమును దర్శించుకుంటూ నరనారాయణులు స్వయముగా తపమాచరించినది, శ్రీ వేదవ్యాసులు నివాసముగా చేసుకున్నది అలకానంద నది మనోహరముగా ప్రవహిస్తూ అనేక మంది మునులు, ఋషులు తమ తపస్సునకు అనుకూలమైనదిగా భావించుకున్నది మహోన్నత శిఖరములతో పవిత్రమైన తీర్థములతో కూడి ఉన్నది అయిన బదరీ క్షేత్రమునకు అనేక ప్రయాసలను ఓర్చుకుని చేరుకున్నారు ఆదిశంకరులు. పరమ పవిత్రమైన బదరీ క్షేత్రములో తన 12వ ఏటనే బ్రహ్మసూత్రములకు భాష్యమును రచించడానికి ఉపక్రమించారు ఆదిశంకరులు.
ఆ భాష్యములను బదరీ క్షేత్రములో కొలువై ఉన్న అనేక మంది మహర్షులకు బోధించి వారి చేత శ్రవణము చేయించారు. బ్రహ్మసూత్రములకు భాష్యమును రాసే ముందు ఉపనిషత్తులకు, భగవద్గీతకు చక్కని భాష్యమును రచించారు. ఈ విధముగా ఆయన ఓంకార తత్వమును చక్కగా వ్యాప్తి చేశారు. ఆ తరువాత వివేక చూడామణి, శివానంద లహరి మొదలైన అనేక గ్రంథములను రచించారు. తాను రచించిన బ్రహ్మసూత్రములను తన శిష్యుల చేత మననము చేయిస్తూ వారి చేత వాటిని విశ్వవ్యాప్తము చేయడానికి సిద్ధమయ్యారు. బదరీ క్షేత్రములో శంకరుడు బ్రహ్మసూత్రములకు భాష్యములను రచిస్తున్న సమయములో అనేక మంది ఆయనకు శిష్యులుగా ఉన్నారు. వారిలో ఆయనకు ఇంతకు ముందే శిష్యుడైన సనందుడు గురుదేవులను అనన్య భక్తితో సేవిస్తూ విషయములను శ్రద్ధతో గ్రహిస్తూ శంకరులకు అత్యంత ప్రియ శిష్యునిగా మెలిగేవాడు. అతని యొక్క గ్రహణ శక్తిని గమనించిన శంకరుడు అతనికి ఉపనిషత్తుల బ్రహ్మసూత్రముల సారమును ఆమూలాగ్రముగా పఠింపజేస్తూ సర్వ విద్యల సారమును అతనికి బోధించసాగారు. అతడు ఈ విధముగా గురుదేవుల మన్ననలను పొందుతుండడం మిగిలిన శిష్యులకు ఈర్ష్యను కలిగించసాగింది. వారు సమయము దొరికినప్పుడల్లా సనందునిపై లేనిపోని ఆరోపణలను శంకరునికి వినిపించసాగారు. కానీ పరిపూర్ణ జ్ఞాన స్వరూపులైన శంకరుడు వారి దుష్ట స్వభావమును గ్రహించలేరా? ఆయన వారికి తగిన గుణపాఠమును బోధించదలిచారు. ఆయన ఈ కార్యమును ఎంత అద్భుతముగా తలపెట్టారో చూడండి. ఒకరోజు సనందుడు గంగానది యొక్క అవతలి ఒడ్డున ఉన్నాడు. శంకరుడు తన మిగిలిన శిష్యులతో కలిసి యువతలి ఒడ్డున ఉన్నారు. మిగిలిన శిష్యులందరూ వింటుండగా శంకరుడు బిగ్గరగా, "సనంద, వేగముగా ఇటురా" అని పలికారు. గురుదేవుని యొక్క ఆజ్ఞను విన్న సనందునకు వెంటనే గురువు యొక్క పాదముల వద్ద వాలాలన్న భావము కలిగింది. శంకరులకు సనందునికి మధ్య గంగానది ఉద్ధృతముగా ప్రవహిస్తున్నది. అయినా సనందుని మనసులో గురువు ఆజ్ఞ తప్ప వేరే ఏదీ లేదు. గురువు యొక్క ఉపదేశము లోకులను ఈ సంసార సాగరము నుండే దాటింపజేస్తుండగా నన్ను ఈ గంగా ప్రవాహమును దాటింపలేవా అని తలచి గంగానది ప్రవాహముపై నడిచి రాసాగాడు. పరమాశ్చర్యము, అతడు మునిగిపోలేదు సరికదా. గంగానది సనందుని పాదముల క్రింద పద్మములను ఉంచి అతని పాదములు నీటిలో మునుగకుండా అతడు నీటిపై నడిచి వెళ్ళేటట్లు చేసింది. కేవలము అతడు గురువు యొక్క ఆజ్ఞపై మనసు లగ్నము చేయడము వలననే ఈ విధముగా సంభవించింది. గురువు ఆజ్ఞపై మనస్సు నుంచి నడుస్తున్న సనందుడు తాను గంగానదిని దాటుతున్న విషయమును కూడా ఎరుగడు. ఈ విధముగా నదిని దాటి వచ్చిన సనందునికి శంకరులు ఎదురేగి అతడిని ఆలింగనము చేసుకున్నారు. అతని గురుభక్తికి అత్యంత ప్రీతి చెందిన శంకరుడు సనందునికి పద్మపాదుడు అని నామకరణము చేశారు. పద్మపాదుడు ప్రదర్శించిన గురుభక్తిని, అతడు గంగానదిని దాటిన విధానమును కనులారా తిలకించిన మిగిలిన శిష్యులకు కనువిప్పు కలిగింది. వారిలో గురుదేవుల పట్ల భక్తి భావము పెల్లుబికింది. ఈ సంఘటన జగద్గురువులైన ఆదిశంకరుల ప్రస్థానంలో మరొక మహాద్భుతమైన విజయము. శంకర దిగ్విజయం, జగద్గురు శంకర దిగ్విజయం. శంకర దిగ్విజయం, జగద్గురు శంకర దిగ్విజయం. మిగిలినది తరువాయి భాగములో.